ప్రారంభం చేసింది 1925లో. 100,00,000 గ్రామాలకు వెళ్ళగలిగితే చాలు, ప్రపంచం ఇప్పటికే పోసుకుంటున్నది, పాయింట్ దడుపుకుంటున్నది. ఎందుకనంటే నేను చెప్పాను కదా, 3 రాక్షస జాతులు. ఒకటి నల్లట్టలది క్రైస్తవం, రెండవది పచ్చట్టలది ఇస్లాం, మూడవది ఎర్రట్టలది కమ్యూనిజం. ఈ ముగ్గురు ప్రపంచంలో ఉన్నటువంటి సంస్కృతులనంతా కూడా సర్వనాశనం చేసుకుంటూ వస్తున్నారు. మీకు ఆ మాటలు వినే ఉంటారు. ఒక్క నిమిషం ఆలోచించి, ఈ ముగ్గురు చాలా గొప్పగా చెప్తున్నారు కదా అబ్బా, వీళ్ళ మాట ఇందామని ఆలోచిద్దాం. క్రైస్తవం నల్లట్టలోడికి ఒకవేళ ప్రపంచాన్ని అప్పచెప్తే వాడేమంటాడు, నువ్వు ప్రొటెస్టెంట్, నువ్వు క్యాథలిక్, నరుక్కొని బాంబులు వేసుకొని చచ్చిపోతున్నారు. ఈరోజు రష్యాలో ఉన్నది క్రైస్తవులే, ఉక్రెయిన్లో ఉన్నది క్రైస్తవులే. బాంబులు ఎవడు వేస్తున్నాడు, సస్తున్నది ఎవడో? అక్కడ ఆర్ఎస్ఎస్ ఉందా? భారతదేశం ఉందా? పచ్చట్టలోడికి ఇద్దాం, వాడు సియా అంటాడు, వీడు సున్నియా అంటాడు. మరి ఇరాన్లో బాంబులు వేస్తున్నది ఎవడు? సస్తున్నది ఎవడు? బతుకుతున్నది ఎవడు? కమ్యూనిస్ట్ వాడికి ఇద్దాం, నువ్వు సిపిఐ, నేను సిపిఎం, కొట్టుగా చచ్చిపోతారు. ఈ భూమి మీద సర్వే జన సుఖినో భవంతు అనేది ఒకే ఒక్క ధర్మం, నా భారతీయ సనాతన ధర్మం. భూమి మొన్న కరోనాతో ప్రపంచాన్ని కమ్మేసి సర్వనాశనం చేయాలని ఆలోచించిన దేశాలు. మీరు చాలా మంది అనుకుంటాం ఇది కరోనా చైనాది అనుకుంటాం. కాదు, నేను ప్రారంభంలో చెప్పినటువంటి రాక్షస జాతులు, ఆ 5 కుటుంబాలు, 5-6 కుటుంబాలు, అందుట్లో కూడా కలియుగ రాక్షసుడు ఉన్నాడు, జార్జ్ సోరోస్ వాడి పేరు. ఈడున్నటువంటి వాళ్ళు గుర్తు పెట్టుకోండి. ఓపెన్ సొసైటీ మీరు తెలుసుకోండి. వాడు ప్రపంచంలో ఉన్నటువంటి బిల్ గేట్స్ రూపంలో అన్ని మెడికల్ తయారు చేసే ఫార్మా కంపెనీలలో ముందు పెట్టుబడులు పెట్టినాక వాడు కరోనాను వదిలిండు. ఏ టాబ్లెట్ వాడాలో అర్థం కావట్లేదు. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి సంపద 100 సంవత్సరాలకు అవసరమైనటువంటి సంపద అమెరికాలో పోగుపడ్డది. వాళ్ళందరూ రకరకాల వ్యాక్సిన్లను కనిపెట్టి డబ్బులు దోచుకోవాలనుకుంటే వ్యాక్సిన్ పంపిస్తే, గుర్తుపెట్టుకోండి, ఉచితంగా వ్యాక్సిన్ పంపిస్తే ఒక దేశాధినేతను ఇంకొక దేశాధినేత కాళ్ళు మొక్కిన చరిత్ర ఒక్క భారతదేశానికి ఆ గౌరవం దక్కింది, గుర్తుపెట్టుకోండి. కారణం సర్వే జన సుఖినో భవంతు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఇదే చెప్తుంది. చాలా మంది అనుకుంటారు ఇది హిందువులకు, ముస్లింలకు వ్యతిరేకం, క్రైస్తవులకు వ్యతిరేకం అని చెప్తుంది. అబ్దుల్ కలాం స్వచ్ఛమైన ముస్లిం, 5 సార్లు నమాజ్ చేస్తాడు. ఆయన ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించలే. ఆయన ఎంత మనం ఆలోచన చేయాలి. మన పిల్లలు నీ హీరో పేరు చెప్పురా అంటే ఎవరి పేరు చెప్తారు? అమ్మా ఎవరి పేరు చెప్తారు? పోకిరి, లంగా, లపుట్, పలానోళ్ళ పేరు చెప్తారు. ఇక పేరు నేను అనను, వేదిక మీద నుంచి ఉంది కాదు. వాడి హీరోనా? అబ్దుల్ కలాం పాఠశాలకు వెళ్ళాడు, కళాశాలకు వచ్చాడు, పెళ్లి చేసుకుంటావు. సూర్య ఇట్లా చివరిని కనిపెడుతూనే ఉన్నాడు. నా భారతదేశము ప్రపంచంలో శక్తివంతంగా మారాలని చెప్పి అనుకున్నాడు. మార్చూర్లని పెళ్లి అని అడుగుతుండ్రు కదరా బాబు అని చెప్పి ఒకరోజు ఏం నాకు పెళ్లి అంటేనే మరి సరే అంటున్నాడంట. వాళ్ళకి నవ్వాలని ఏడవాలని అర్థమైతలేదు. ఈయన పోయి అద్దంలో చూసుకుంటే తోలు ఆరాడబడ్డది. అంటే తన శరీరం మీద కూడా స్పృహ లేకుండా నా భారత మాత జగజ్జననిగా ఉండాలని శక్తి వంచన లేకుండా దేశం క్రైస్తవురాలైన ఈ దేశం పట్ల, ధర్మం పట్ల శాఖకు పిల్లల్ని తోలాలి. ఒక ఆయన అడవికి వెళ్ళి వేటగాడు అనుకోకుండా 2 చిలుకలు దొరికినాయంట. ఆ చిలుకలు తీసుకొచ్చి ఇట్లా ఊరిలోకి రాగానే ముందు పంతలా ఇల్లు కనిపించింది. నా చిలుకలు ఎట్లున్నాయి చూద్దామని. మొదటి సిల్గా వాళ్ళ ఇంటికాడికి వెళ్ళంగానే వాళ్ళు గుర్తుపట్టి రండి కూర్చోండి బాగున్నారా అని అడుగుతుంది. ఆడ అన్ని విషయాలు మాట్లాడాడు. మళ్ళీ కొద్దిగా లోపలికి వెళ్ళాడు. ఆడికి వెళ్ళిన తర్వాత ఆ సిల్క్ అంటుంది, అనండి నాకేనిపిస్తలేదు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం
నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. పురిటి గడ్డ, వీరుల గన్న వీరగడ్డ, వలసల గడ్డ కాదిది, ఆకలి విలువ తెలిసిన గడ్డ, నా పాలమూరు గడ్డ, హిందువుల అడ్డ, ఈడ పుట్టిన ప్రతి బిడ్డ భరతమాత ముద్దు బిడ్డ అని చెబుతూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, సియావర రామచంద్ర భగవానికి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, ఛత్రపతి సంభావ్, జై శ్రీరామ్. ఆ జగన్మాత జగజ్జనని శక్తి స్వరూపిణి అయినటువంటి మనందరినీ మోస్తూ మనందరినీ మోక్షగామికి చేస్తున్నటువంటి జగన్మాత జగదలా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హిందూ బంధువులారా, రత్నాకర దౌతపదాం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజస్య రత్నాఢ్యం వందే భారత మాతరం. హిందూ బంధువులారా, ఈరోజు ఈ రాజాపూర్ గ్రామంలో ఎందుకు హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం? మరి ఈ హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? కులాలుగా వర్గాలుగా విడిపోతున్నటువంటి హిందూ సమాజాన్ని ఏకీకృతం చేయడానికి. మనం మర్చిపోతూ బానిసత్వపు ఆలోచనతో మనం అంతరించిపోతున్నటువంటి మన ఆచార విచారాలని భవిష్యత్ తరాలకు అందించడానికి, ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం వేలాది సంవత్సరాలుగా, లక్షలాది సంవత్సరాలుగా ఈ భూమి కోసం త్యాగం చేసే తమ పని ఈ హిందూ సమ్మేళనం లాంటి కార్యక్రమంలో చెప్పుకుంటామనేటువంటి ఒకే ఒక సత్సంకల్పంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హిందూ బంధువుల చేత ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. అదే హిందూ సమ్మేళన కార్యక్రమం. ఈ కార్యక్రమం మనం పాల్గొనడం అంటే మనం యొక్క అదృష్టంగా భావించాలి. హిందూ బంధువులారా, ఈ భారతదేశం హిందూ దేశం. ఎవడేం చెప్పినా ఇది హిందూ దేశమే. ఎందుకంటారా? హిమాలయ సమారంభం యావదిందు సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే. వీర సావర్కర్ అన్నారు, ఆ సింధు పర్యంతం అంటే భారత మాతకు కిరీట రూపంలో ఉన్నటువంటి హిమాలయాల పర్వతాలను మొదలుకొని అమ్మవారి పాదాలు కడిగే హిందూ సాగరం వరకు ఉన్నటువంటి ఈ అఖండమైనటువంటి ఈ భూభాగం ఏదైతే ఉందో, వేదాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో ఏదైతే గొప్పగా కీర్తించబడినటువంటి గొప్పనైనటువంటి దేశం ఏదైతే ఉందో అదే నా మాతృభూమి, భరత భూమి, అఖండ హైందవ భూమి అని చెప్పేసి పురాణాలు ఘోషిస్తున్నాయి. మరి ఈ దేశంలో పుట్టడానికి ఎందుకయ్యా అంత దేవతలకు కూడా ఇష్టం అంటే, గాయంతి దేవ కిలగీతకాన్ని ధన్యోసుతే భారత భూమి భాగే స్వర్గాపవర్గ స్పదహేతు భూమే భవంతి భూయా పురుషస్సుర స్వాదన్నాడు. అంటే ఈ దేశంలో పుట్టడానికి, ఈ మట్టిలో పుట్టడానికి వేల సంవత్సరాలుగా, లక్షల సంవత్సరాలుగా దేవతలు, ఋషులు, మునులు సైతం లక్షలాది సంవత్సరాలు తపస్సు చేస్తే తప్ప ఈ పవిత్రమైనటువంటి ఈ మాతృభూమిలో పుట్టలేం. అంతటి గొప్పనైనటువంటి పుణ్యభూమి నా భరత భూమి. పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి, జ్ఞానభూమి, తపోభూమి అంతటి గొప్పనైనటువంటి భూమి నా భారత భూమి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హిందూ బంధువులారా, గుండ్రంగా ఉన్నది కూడా తెలియనటువంటి కాలంలోనే సుమారు 10,000 సంవత్సరాల క్రితమే నలంద, తక్షశిల, విక్రమశిల ఇలాంటి వందలాది యూనివర్సిటీలు స్థాపించి ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టినటువంటి జ్ఞాన సింధు నా భారతదేశం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రపంచం బట్టలు కట్టకుండా, ఆకులు, అలములు, తోలు కట్టుకొని గుహల్లో, ఈజిప్ట్ పిరమిడ్లో బొందల గడ్డలు వండుకుంటుంటే నా మాతృమూర్తులు లక్షల సంవత్సరాల క్రితమే పట్టు బంగారంతో నేర్చినటువంటి, పట్టు పీతాంబరాలు కట్టినటువంటి గొప్పనైనటువంటి సంస్కృతి నా సనాతన సంస్కృతి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హిందూ బంధువులారా, అందుకే ఈ దేశం గొప్పది. అందుకే ఈ దేశం వేల సంవత్సరాలుగా, లక్షల సంవత్సరాలుగా విశ్వ గురువుగా విలసిల్లినది. కాబట్టి ఇంత దేశంలో మనం పుట్టడం మన పూర్వజన్మ సుకృత ఫలం. ఎన్నో లక్షల సంవత్సరాలు
తపస్సు చేస్తే తప్ప ఇంతటి మహోత్తరమైనటువంటి పుణ్యభూమిలో పుట్టలేం. అందుకే శ్రీరామచంద్రుల వారు అన్నారు, లక్ష్మణుడు అంటాడు, అన్నా మనం లంకను జయించినాము, ఇక్కడ స్వర్ణమైనటువంటి లంక ఉన్నది, ఇటుకలు బాత్రూమ్లు అన్నీ బంగారంతో చేసిరు, మనం ఇక్కడ ఉందామన్నా అంటే అప్పుడు శ్రీరామచంద్రుల వారు అన్నారు, బిడా జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియసి అన్నాడు. తమ్ముడా లక్ష్మణ, మన పుట్టినటువంటి మన భారతదేశం స్వర్గం కంటే గొప్పది, అందుకే మనం మన అయోధ్యకే పోదన్నాడు అని చెప్పేసి మళ్ళీ దొరకపోయాడు. అందుకే ఇంతటి గొప్ప దేశం ప్రపంచంలో, ఇంతటి అందమైనటువంటి భూమి, ఇంతటి సువిశాలమైనటువంటి భూమి, సుభిక్షమైనటువంటి భూమి, సోనేకి చిడియా ఎక్కడ లేదు. ఇది మన భారతదేశం యొక్క గొప్పతనం. ఈ మట్టి కోసం ప్రతితపించాడు, ఈ నేలను రక్షించడానికి, ఈ సనాతన ధర్మాన్ని రక్షించడానికి తమ ప్రాణాలను తునప్రాయంగా అనిపించారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మట్టిలోని కణువులో మహనీయుల రక్తంతో తడిసిపోయింది. ఈ భూభాగంలోని ప్రతి నదాల్లోని ప్రతి నీటి చుక్కలో మహనీయుల రక్తంతో తడిసిపోయింది. అందుకే ఈ సనాతన ధర్మాన్ని, ఈ దేశాన్ని రక్షించడానికి లక్షలాది మంది, కోట్లాది మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. అందుకే నా దేశం గొప్పది. సుమారు 1000 సంవత్సరాల క్రితం గజనీ మహమ్మద్ దండయాత్రతో సోమనాథ దేవాలయం పైన దాడితో మొదలైనటువంటి దాడులు 800 ఏండ్ల పాటు నిరంకుశంగా, నిరంతరంగా, అప్రతిహతంగా, కత్తికి తడి రక్తం తడి ఆరకుంటానే ఇంకో తలలు నరుక్కుంటూ వెళ్ళిపోయారు. లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్నారు, హిందూ బంధువులను పొట్ట పెట్టుకున్నారు. అయినా నా బంధువులు మతం మారలే. ఎందుకు? నా సనాతనం అంత గొప్పది. ఈ సనాతన ధర్మం ఇప్పటిదా, నిన్నటిదా, మొన్నటిదా, నీ తాత సృష్టించాడా, మా తాత సృష్టించాడా, ముత్తాట సృష్టించాడా అంటే ఈ సనాతన ధర్మం కృత, త్రేత, ద్వాపర, కలి ఇట్లాంటి యుగాలన్నీ 4 కలిస్తే ఒక మహాయుగం. అట్లాంటి మహాయుగాలు 1000 అయితే బ్రహ్మకు ఒక పగలు, అట్లాంటి 1000 అయితే బ్రహ్మకు ఒక రాత్రి, అట్లాంటి 50 సంవత్సరాలు బ్రహ్మ ముసలుడు అయిపోయింది. 50 సంవత్సరాలు అయిపోయింది అంటే 198 కోట్ల సంవత్సరాలు గడిచిపోయాయి. దేవి భాగవతంలో మాత అంటుంది, భువనేశ్వరి మాత, ఈ చరాచర సృష్టినంతా నేనే సృష్టించాను అంటుందంటే నా సనాతన ధర్మం 190 కోట్ల సంవత్సరాల నుంచి నిత్య నూతనంగా అప్రతీతంగా కొనసాగింపబడుతుందంటే అంతటి గొప్పనైనటువంటి సంస్కృతి నా సనాతన సంస్కృతి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరు తీసుకొస్తున్నారంటే నా ఇంతకుముందు చెప్పుకుంటొచ్చినట్టు నా మాతృమూర్తులు. అందుకే ఈ దేశాన్ని భారత మాత అన్నాం. భూమాత, గోమాత, ధరణీమాత, గంగామాత అన్నిటితో మాటతో ముడిపెట్టాం. ఎందుకంటే ఈ సనాతన ధర్మాన్ని కానీ, ఈ చరాచర సృష్టి జగత్తును కానీ రక్షిస్తుంది, తన కడుపులో పెట్టుకొని పోషిస్తుంది ఎవరంటే నా మాతృమూర్తి. అందుకే దేవి భాగవతంలో చెప్తుంది, యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అందుకే ఎప్పుడైతే అమ్మ, ఎప్పుడైతే శక్తి కలుస్తుందో, ఎప్పుడైతే మాతృశక్తి ఒకటైతుందో ఈ చరాచర సృష్టి అంతా సంఘటితమవుతుంది. అందుకే మాతృశక్తి అందుకే గొప్పనైనటువంటిది. ఈ దేశం పైన దుర్మార్గులు ఎంత దాడి చేశారో దానికి కూడా ఈ మాతృశక్తే రక్షణ కల్పించింది. ఆ రోజు శివనేరి కోటలో శివాలయంకి పూజకు వెళ్తున్నటువంటి హిందూ బంధువులపైన, మాతృమూర్తులపైన అక్కడ ఉన్నటువంటి ముస్లిం సైనికులు దాడి చేసి వాళ్ళని మానభంగాలు చేసి చంపేస్తుంటే అక్కడ ఉన్నటువంటి మాతృమూర్తి తల్లడిల్లింది. అయ్యా పరమేశ్వర, నాకు ఒక బిడ్డను ప్రసాదించు, ఈ సనాతన ధర్మాన్ని రక్షించాలి, హిందువులను రక్షించాలి, అట్లాంటి బిడ్డను నాకు ప్రసాదించు అయ్యా అని పరమేశ్వరుని వేడుకుంటే పరమేశ్వరుడు తదాస్తు అన్నాడు. ఒక బిడ్డను ప్రసాదించాడు. ఆ బిడ్డడు అటక్ నుంచి కటక్ వరకు, ఢిల్లీ నుంచి తంజావూరు వరకు ఒక అఖండ హిందూ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. హిందూ హృదయ సామ్రాట్ అయ్యాడు. ఆ బిడ్డడు ఎవరో కాడు, అక్కడ ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను హిందూ బంధువులారా. మరి ఆ మాతృమూర్తి ఎవరు? తల్లి జిజియాబాయి. అంత ఇప్పటి మాతృమూర్తులకు జానీ జానీ, ఎస్ పప్ప, టింగుల్ టింగుల్ లిటిల్ గై నేర్పింది వాళ్ళమ్మ? నేర్పలేదు. అట్లాంటి పాటలు నేర్పలేదు, అట్లాంటి ఆటలు నేర్పలేదు.
ఉగ్గుపాలు పోసేటప్పుడే వీరత్వాన్ని నూరిపోసింది. రామాయణంలోని రాముని యొక్క గొప్పతనాన్ని నేర్పింది. రావణుని ఎట్లా చంపిందో నేర్పింది. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు ఎట్లా ధర్మాన్ని గెలిచారో నేర్పింది. ధర్మ కథలు, నీతి కథలను బోధించింది. అట్లా బోధించడం వల్లే ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ అతి చిన్న వయసులోనే తన కళ్ళెదురుగా ఒక గోమాతనికి దుర్మార్గుడు వధించడానికి తీసుకెళ్తుంటే కోపోద్రిక్తుడైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ తన కరవాలానికి పని చెప్పి ఆ దుర్మార్గుని పీకను చంపేసి గోమాతను సంరక్షించాడంటే ఎంతటి వీరత్వాన్ని నేర్పిందో గుర్తించుకోండి హిందూ బంధువులారా. అందుకే మాతృశక్తి గొప్పనైనది. ఆ మాతృశక్తిని సంరక్షించాల్సినటువంటి అవసరం ఎంతైంది. ఈ విధంగా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ సనాతన ధర్మం పైన దాడులు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి నిజాం నవాబు జుట్టుంటే పన్ను వేశాడు, బొట్టుంటే పన్ను వేశాడు, దేవాలయాల మీద నిరంతరం దాడులు చేశాడు. అయినా నా సనాతన ధర్మం నిలబడింది. ఎందుకంటే ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం ఎంతో మంది లక్షలాది వీరులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అనిపించాడు. అందులో కోవకు చెందినవాడే ఛత్రపతి సంభాజీ మహారాజ్. అక్కడ ఉన్నటువంటి ఔరంగజేబు మతం మారు, నీకు నా రాజ్యాన్ని ఇస్తాను, నా కూతురుని ఇస్తాను, నువ్వు మతం మారంటే ఛత్రపతి సంభాజీ మహారాజ్ అన్నాడు, నా తండ్రి ఈ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాణాలు అర్పించాడు. నా ఎందరో వీరోచిత సైనికులు ఈ ధర్మ పరిరక్షణ కోసం నా ప్రాణాలు అర్పించారు. అట్లాంటిది ఈ హిందూ సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి నేను ఏ విధంగా మతం మారుతానన్నాడు. అతన్ని బంధించారు. తులాపూర్ అనేటువంటి గ్రామానికి తీసుకుపోయి రాతి స్తంభాలకు కట్టేశారు. నేను గోవాకు వెళ్ళినప్పుడు సనాతన సంస్థ యొక్క ఒక ప్రదర్శనకు వెళ్ళాను. కార్యక్రమానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి గొలుసులు, అక్కడ ఉన్నటువంటి కార్యక్రమంలో ఏదైతే ఛత్రపతి సంభాజీ మహారాజుని కట్టేశారో అట్లాంటి గొలుసులని అక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఎన్ని గొలుసులంటే ఆ గొలుసులతో 100 మందిని బంధించవచ్చు. అంతటి వీరుడతను. ఆ గొలుసులు చూస్తుంటే, గొలుసులు పట్టుకుంటే రక్తం ఉడికిపోతుంది, మసిలిపోతుంది. ఎంతటి వీరుణ్ణి ఆ దుర్మార్గుడు చంపేశాడని చెప్పేసి మతం మారుతావా, మతం మారు అంటే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ సనాతన ధర్మాన్ని వదలనటువంటి అంటే ఒకరోజు గోర్లు పీకారు, ఒకరోజు చర్మాన్ని ఒలిచి ఉప్పు నాకించారు, ఒకరోజు చెవిలో సీసం పోశారు, ఒకరోజు కళ్ళు పీకారు, ఒకరోజు నాలుక కత్తిరించారు. అయినా మతం మారలే. తన కంఠంలో ప్రాణం పోయినా కూడా ఈ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి గొప్పనటువంటి మహనీయుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్. అట్లాంటి వంశంలో మనం పుట్టినామంటే మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. హిందూ బంధువులారు, మనకు దగ్గర ఇక్కడ నుంచి 200 కిలోమీటర్లు కూడా లేకుంటుంది మన అలంపూర్ జోగులాంబ ఆలయం. 7వ శతాబ్దంలో మన తెలంగాణలోనే ఏకైక శక్తిపీఠం, 5వ శక్తిపీఠం. అక్కడ ఉన్నటువంటి దేవాలయం పైన 7వ శతాబ్దంలో అమ్మవారి దేవాలయాన్ని నిర్మిస్తే 13వ శతాబ్దంలో అలీషా పైల్వాన్ అనేటువంటి దుర్మార్గుడు ఆ అమ్మవారి దేవాలయం పైన దాడి చేసి అమ్మవారికి 700 ఏండ్ల పాటు నిల్వ నీడ లేకుండా చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి హిందువులు అతన్ని హతమారిస్తే వారు మళ్ళీ ఆయన సమాధిని, ఆయన బొందం తీసుకొని పోయి మనం ఏదైతే దర్శనానికి వెళ్తుంటామో, ప్రధాన ద్వారం వెళ్తుంటామో ఆ ద్వారానికి అక్కడ అడ్డంగా పెట్టారు. ఇది ఎంత దుర్మార్గమో చూడండి హిందూ బంధువులారా. 700 ఏండ్ల పాటు అమ్మవారికి నిల్వ నీడ లేకుండా చేసినటువంటి దుర్మార్గుని యొక్క సమాధి ఇప్పటి వరకు అక్కడ ఉందంటే హిందువులకు ఇది సిగ్గుచేటు. కాబట్టి హిందూ బంధువులారా, మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను, ఈ రాజాపూర్ ఉపమండల వేదికగా మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను, ఏదైతే అయోధ్యలో కరసేవ చేసి అయోధ్య రామ మందిరాన్ని సాధించుకున్నామో రాబోయే రోజుల అరంపూర్ జోగులాంబ అమ్మవారి యొక్క పిలుపు ఖచ్చితంగా వస్తుంది. మిమ్మల్ని అమ్మవారు ఆహ్వానిస్తుంది. ఖచ్చితంగా అక్కడి నుంచి ఆ దుర్మార్గుని యొక్క దర్గాని తీసేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అప్పుడు లక్షలాదిగా వేలాదిగా తరలిరండి అని ఈ సందర్భంగా పిలుస్తున్నాను హిందూ బంధువులారా. ఈ ఆ దర్గాని కూల్చడానికే వస్తా అని చెప్పేసి ఈ రాజాపూర్ సాక్షిగా చెప్తున్నాను. ఆ రాజ దర్గాని తీయడానికే వస్తా,
లక్షలాది మంది హిందువులతో కలిసి తరలి వస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మామూలుగా అనుకోకండి. హిందువుల యొక్క సంఘటితమైనటువంటి శక్తి ఎంతటి గొప్పనటువంటిది అంటే మీకు ఒక విషయం తెలియజేస్తాను. మీకు అందరికీ తెలుసు, పాతాళ గంగలో దర్గా పెట్టారు. తెలుసా? చాలామందికి అది విన్నారు కదా. ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది తెలుసు? తెలిసినటువంటి పాతాళ గంగలో దర్గా ఉన్నదని చెప్పేసి చెప్పారు. హిందువులు సంఘటితమయ్యారు. స్థానంలో శ్రీశైలం అనేటువంటి గొప్పనైనటువంటి క్షేత్రంలో లక్షల కోట్లాది సంవత్సరాలు ఉన్నటువంటి పురాతనమైనటువంటి నా గంగమ్మ ఒడిలో మాకే స్థానం లేదు. అట్లాంటిది ఒక దుర్మార్గుని యొక్క అది సమాధా కాదా? చలో ఫిబ్రవరి 14 అని నేను పిలుపునిస్తే లక్షలాది కోట్లాది మంది 2 తెలుగు రాష్ట్రాల్లోని హిందువులు బంధువులు స్పందించారు. ప్రభుత్వమే భయపడింది, రాత్రికి రాత్రి లేపేసింది. అదే హిందువుల యొక్క సంఘటితమైన శక్తి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హిందూ బంధువులరా, రాబోయే రోజుల్లో మనమందరం సంఘటితమవుదాం. పిడికెడు మందే బ్రిటిష్ సేనలకు, డచ్ సేనలకు సుక్కలు చూపెట్టినటువంటి ధర్మం, కలేజా ఉన్నటువంటి ధైర్యం ఉన్నటువంటి ఒక ఏదైనా ధర్మం ఉందంటే నా సనాతనంలో ధర్మంలో పుట్టినటువంటి వీరులే. చాలా అంటే అరే బాబు, భయం అనేది నా బ్లడ్లోనే లేదు. ఎందుకంటే నేను హిందువుని, నా భరతమాత ఫోటో ఎంట పులి ఉన్నది కానీ పిల్లి లేదురా బాబు. నా భరతమాతనే నేర్పుతుంది. సందర్భంగా తెలియజేస్తున్నాను హిందూ బంధువులారా. కాబట్టి మనం పోరాడాలి. పోరాటం అనేది నా మట్టిలోనే ఉన్నది, నా తత్వంలోనే ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలరుది ఏడాది కొన్నాడు, 2 ఏళ్ళ కొన్నాడు, సున్నం పెట్టి పచ్చబొట్టు పెట్టి బట్టది మీ తాత కన్నా ఒక్కనాడన్న పంచనన్న తీసుకురాలేకుంటే గ్యారంటీ లేదు. కానీ దానికి బట్ట తీసుకొచ్చి, నెమిలికలు తీసుకొచ్చి, మాల్జ చేసి నైవేద్యం ఎక్కించి కూర్చుంటాడు. ఎంత మూర్ఖులు రా బాబు, ఎంత పుష్పలు రా బాబు, నాకైతే అర్థం కాదు. ఈ దేశంతో సంబంధం ఉందా? ఈ ధర్మంతో సంబంధం ఉందా? ఈ దేశంలో ఉన్నటువంటి వాడు అంటాడు, నీ ధర్మం ఎక్కడుంది, నీ పూజనీయ స్థలం ఎక్కడుందంటే వాడు చూపిస్తాడు. సౌదీ అరేబియా వైపు చూపించి, మక్కా వైపు చూపిస్తాడు. ఇంకా 3 మేకుల స్వామి యొక్క శిష్యులు చెప్తారు, అయ్యా నీ ధర్మం ఎక్కడ, నీ దేవుడు ఎక్కడ అంటే వాడు జెరూసలేం వైపు చూపిస్తాడు. కానీ హిందువులు ఒక్కడే ప్రపంచంలో ఎక్కడున్నా, నీ దేశం ఎక్కడున్నది అంటే వాడు ఏ దేశంలోనే ఉండని, 100 ఏళ్ళలో ఉండని, 200 ఏళ్ళలో ఉండని, నువ్వు కాంబోడియాకో, నేపాల్కో, మలేషియాకో, సింగపూర్కో అక్కడున్న హిందువులారా, మనకు మిగిలింది ఒకటే ఒక్క దేశం, అది భారతదేశం. కాబట్టి దాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ దేశంలో ఉంటూ వాళ్ళు హీరోలు, మా దేశాన్ని దోచినోడు వాడు ఔరంగజేబు కావచ్చు, వాడిని జేబు నింపుకున్న ఇంకొకటి ఆబ్జెక్ట్ ఎవడన్నా కావచ్చు, వాడెవ్వడు మాకు హీరో. వాడు మా సొమ్ము కొల్లగొట్టి మా తల్లుల మానాలు ప్రాణాలు తీసిన లెక్తోడు. వాడెప్పటికీ మా హీరో కాదు. హీరో అంటే శివాజీ, హీరో అంటే నేతాజీ, హీరో అంటే భగత్ సింగ్, హీరో అంటే శంభాజీ. భారత్ మాతాకి తల్లికి అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి కొడదాం. ఎవరుంటేనేమయ్య శంకరా, ఈ కనులు తెరవగా జననం, ఈ కనులు మూస్తేనే మరణం, ఈ కనులు తెరవగా జననం, ఈ కనులు మూస్తేనే జనం, ఈ కనులు మూస్తేనే మరణం. రెప్పపాటయ్యా ఈ జీవితం, రెప్పపాటయ్యా ఈ జీవితం, ఇక చాటునయ్యా ఈ నాటకం. పరమేశ్వరా పరమేశ్వరా కరుణించరారా. హర హర మహదేవ శంభో శంకర, హర హర మహదేవ శంభో శంకర. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య శంకర. నేను నేననే అహము, నాది నాదనే స్వార్థం. నేను నేననే అహము, నాది నాదనే ఈ జీవనం కలుషితం వయ్యే ఈ జీవనం. ఇక కోరుచున్నాం
అలాగే కృష్ణారెడ్డి గారు తిరుమలాపూర్ వేదికపైకి రావాలని కోరుచున్నాం. అలాగే వెంకట్రావు గారు రాజాపూర్ వేదికపైకి రావాలని కోరుచున్నాం. శ్రీశైలం మల్లెపల్లి వేదికపైకి రావాలని కోరుచున్నాం. అందరికీ మరి ఇక్కడ సహకరించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ వి కృష్ణ గారు మరి రాజాపూర్ గారు వేదికపైకి రావాలని కోరుచున్నాం. కె వెంకటేశ్వర్ గారు రాజాపూర్ వేదికపైకి రావాలని కోరుచున్నాం. వి సత్యయ్య గారు వేదికపైకి రావాలని కోరుచున్నాం. అలాగే డబ్ల్యూ నరసింహ గారు వేదికపైకి రావాలని కోరుచున్నాం. ఎం శ్యామ్ సుందర్ గారు వేదికపైకి రావాలని కోరుచున్నాం. కె గోపాల్ గారు వేదికపైకి రావాలని కోరుచున్నాం. వి సత్యయ్య గారు వేదికపైకి రావాలని కోరుచున్నాం. పోస్ట్ వెంకటయ్య గారు వేదికపైకి రావాలని కోరుచున్నాం. హెచ్ బాలరాజు గారు వేదికపైకి రావాలని కోరుచున్నాం. సునీల్ బాలనగర్ మాకెంతో సహకరించిన మిత్రులు సునీల్ గారు వేదికపైకి రావాలని కోరుచున్నాం. అలాగే దేవేందర్ గారు వేదికపైకి రావాలని కోరుకున్నాం. అలాగే భాస్కర్ గారు మల్లెపల్లి వేదికపైకి రావాలని కోరుచున్నాం. వి రమణ గారు వేదికపైకి రావాలని కోరుచున్నాం. అలాగే శ్రీధర్ రెడ్డి టేన్ గారు వేదికపైకి రావాలని కోరుచున్నాం. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా సక్సెస్ చేసిన ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తిరుమలాపూర్ సర్పంచ్ బంగారు వెంకటేష్ గారు వేదికపైకి రావాలని కోరుచున్నాం. గోళ్ళపల్లి కృష్ణయ్య గారు వేదికపైకి రావాలని కోరుచున్నాం. మీరు ఎంకిల్ జరగండి. అభిమన్యు రెడ్డి గారు వేదికపైకి రావాలని కోరుచున్నాం. మైపాల్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ వేదికపైకి రావాలని కోరుచున్నాం. కృష్ణయ్య గారు వేదికపైకి రావాలని కోరుచున్నాం. మైపాల్ అన్నా రండి ఒకసారి పెద్దలు అన్న మైపాలనా బాబు రండి అయిపోయింది ఒకసారి రండి. ఇంత పెద్ద ఎత్తున మరి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన హిందూ బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనము ఇప్పుడు గురువు గారి మరి ప్రవచనాలు విన్న తర్వాత అందరం కలిసికట్టుగా ఉండేద్దామని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని మన కళ్ళ ముందు ఉంచినటువంటి ఎవరుంటేనేమయ్య శంకరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా.